వైశాఖ పురాణం 12వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కుమార జననము. మన్మధుని దహించి శివుడు అంతర్ధానము చెందగా గిరిరాజపుత్రియకయగు పార్వతి నిరాశపడి ఏమి చేయవలనో తెలియని స్థితిలో ఉండెను. భయపడిన తన కుమార్తెను చూసి హిమవంతుడును భయపడి ఆమెను ఇంటికి చేర్చెను. పార్వతియు పరమశివుని రూపమును ఔదార్య గుణమును చూసి నాకితడే భర్త కావాలని తలచెను. తన తలపు తిరుటకై గంగాతీరమున తపమాచరింప నిశ్చయించెను. తల్లి తండ్రి ఆత్మీయులు సుకుమారివైన నీకు తపము వలదని వారించినను ఆమె మానలేదు. పార్వతి గంగాతీరమును చేరి మహాలింగ స్వరూపమును ఏర్పరిచి నిరాహారి అయి జటాధారిణి అయి కొన్ని వేల సంవత్సరములు పరమశివునికై తపమాచరించెను. శివుడును పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషమున వచ్చెను. ఆమె శివుని భర్తగా పొందుటకై తపము చేయనట్లు తెలుసుకొని శివుని పరిహసించెను, నిందించెను. అయినను ఆమెకు శివునిపై గల దృఢానురాగము నెరిగి ప్రత్యక్షమై వరమును కోరుకొమ్మనెను. పార్వతి శివుని భర్తగా కోరెను. శివుడును ఆమె కోరికను వరమునిచ్చి అంతర్ధానమయ్యను. శివుడు సప్తఋషులను తలచెను. శివుడు తలచినంతనే సప్తఋషులు నమస్కరించుకొనుచు వచ్చి శివుని ఎదుట నిలిచిరి. శివుడు మీరు నాకై కన్యనిమ్మని హిమవంతుని అడగమని చెప్పెను. సప్తఋషులు శివుని ఆజ్ఞను శిరసావహించి తమ కాంతులతో దిక్కులను ప్రకాశించచేయుచు ఆకాశ మార్గమున హిమవంతుని కడకెగిరి హిమవంతుడును వారికి ఎదురు వెళ్ళి నమస్కరించి గృహములోనికి తీసుకుని వచ్చి పూజించెను. వారిని సుఖాసీనులను గావించి మీరు నా ఇంటికి వచ్చుటచే నేను ధన్యుడైతిని. మీ వంటి తపోధనులు నా ఇంటికి వచ్చుట నా తపఫలము. పుణ్య ప్రయోజనములు గల మహాత్ములకు మీకు నా వలన కాదగిన కార్యము ఆజ్ఞాపించమని ప్రార్థించెను. అప్పుడు సప్తఋషులు నీవు మాటలాడిన మాటలు యుక్తములై ఉన్నవి. మా రాకకు గల కారణమును వినుము. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీరత్యాగము చేసి నా కుమార్తె పార్వతిగా జన్మించినది. ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరెవరునూ ముల్లోకముల యందు లేరు. ఆమె ఆనందమునకు నీవామెను పరమశివునికిచ్చి వివాహము చేయవలెను. వేల కొలది పూర్వ జన్మలయందు నీకు చేసిన తపమిప్పటికీ నీకిట్లు ఫలించినది అని పలికిరి. హిమవంతుడు సప్తఋషుల మాటలను విని నా కుమార్తె నారచీరలను కట్టి గంగాతీరమున శివుని భర్తగా కోరి తపమాచరించుచున్నది. పరమేశ్వరుని వివాహమాడుట ఆమెకు మాకు ఇష్టమే. నేను నా కుమార్తెను మహాత్ముడగు ఇచ్చి తిని. మీరు పరమేశ్వరుని వద్దకు పోయి హిమవంతునిచే కుమార్తెయగు పార్వతి నీకు ఇయ్యబడినదని చెప్పుడు. ఈ వివాహమును మీరే నిర్వహింపుడు అని సవినయముగా పరమానందముతో పలికెను. సప్తఋషులను హిమవంతుని మాటలను విని శివుని వద్దకు వెళ్ళిరి. శివునకు హిమవంతుని మాటలు చెప్పిరి. లక్ష్మీదేవి మొన్నకు దేవకాంతులు, విష్ణువు మొదలగు దేవతలు, మునులు అందరూ శివపార్వతుల కళ్యాణ మహోత్సవమును చూడవచ్చిరి. శివుడును సర్వదేవతా గణులు మునులు పరివేష్టించుచుండగా వృషభ వాహనారూఢుడై వేదఘోషలతో వాద్యధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణమును చేరెను. హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితుడగు శుభలగ్నమున పార్వతిని శివునికిచ్చి వివాహము గావించెను. వారి వివాహం ముల్లోకములకును మహోత్సాహమయ్యను. వివాహమైన తరువాత శంకరుడు పార్వతితో కలిసి లోక ధర్మానుసారమును సుఖించుచుండెను. పగలు సర్వసంపన్నమగు హిమవంతుని ఇంట, రాత్రులయందు పుష్ప ఫల సమృద్ధమగు వనములయందు, మనోహరములగు పర్వత సీమలయందును శివపార్వతులు స్వేచ్ఛా విహారముతో సుఖించుచుండిరి. ఈ విధముగా కొన్ని వేల సంవత్సరములు గడిచినవి. శివుని వలన పార్వతికి కలిగిన గర్భము నిలవకపోవటచే పార్వతి గర్భమున పుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసుర వినాశనముకు ఎదురు చూచుచున్న దేవతలకు ఆశాభంగము నిరాశ కలిగి విచారం అధికమయ్యను. వారందరూ ఒకచోట కలుసుకొని పరమేశ్వరుని నిత్యు రసాసక్తుడై ఉన్నాడు. ఇందువలన గర్భం నిలుచుట లేదు. కావున శివునకు పార్వతితో మరలా కలయిక లేనట్లుగా చేయవలెను. ఇట్లు చేయుటకు అగ్నియే తగినవాడని నిశ్చయించిరి. అగ్ని
హోత్రుని పిలిచి, అగ్నిదేవ, నీవు దేవతల ముఖము వంటి వాడువు, దేవతలకు బంధువు, నీవు ఎప్పుడు శివపార్వతులను విహరించు చోట పొమ్ము. రథానంతరము శివుని దర్శించి శివపార్వతులు మరలా కలయిక లేనట్లుగా వ్యవహరింపుము. వారికి పునఃసంగమం లేనిచో పార్వతీ గర్భము నిలుచును. రథానంతరము నిన్ను చూచి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోవును. అందుచే వారికి మరలా పునఃసంగమం ఉండదు. శివపార్వతుల రథానంతరం నీవు శివునికెదురు నిలిచి శిష్యుడవై వేదాంత విషయమును ప్రశ్నించుము. శివుడు నీ సందేహములను తీర్చును. ఈ విధముగానైనను గర్భవతియగు పార్వతీ పుత్రుని ప్రసవించును. తారకాసురుడు రుద్రపుత్రునిచే నిరాహతుడగును. మన కష్టము తీరునని దేవతలు అగ్నిని ప్రార్థించిరి. అగ్నియు దేవతల ప్రార్థన అనుసరించి శివపార్వతులున్న చోటకు పోవెను. శివపార్వతుల సంగమము శివుని వీర్యము విముక్తము కాకుండగానే అగ్ని శివపార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యను. వస్త్రవిహీనమైన ఉన్న పార్వతి అగ్ని రాకను చూచి గమనించి సిగ్గుపడి బాధపడుచు చాటుకు పోయెను. శివుడు పార్వతి తన దగ్గర నుండి దూరముగా వెళ్ళుటచే అందుకు కారణమైన అగ్నిపై కోపించి, వీర్య పతనమునకు స్థానము కాదగిన పార్వతి ఇచ్చట లేనందుకు నీవే కారణము. నా ఈ వీర్యమును నీవే భరింపమని ఉన్ముఖమైన తన వీర్యమును అగ్నియందు ఉంచెను. అగ్నిను దుర్భరమగు శివవీర్యమును భరింపలేక బాధపడుచు ఎట్లో దేవతల వద్దకు పోయి జరిగిన దానికి వారికి చెప్పెను. దేవతలు అగ్ని మాటలను విని శివవీర్యము లభించినదను సంతోషమును, ఆ వీర్యమును నుండి సంతానం ఎట్లు కలుగునని విచారమును పొందిరి. అగ్నిలోనున్న శివవీర్యము పిండి రూపమున పెరుగుచుండెను. పురుషుడగు అగ్ని దానిని ప్రసవించి ఎట్లు విచారపడిన అగ్నిదేవతలను చేరి రక్షింపగోరెను. దేవతలు విచారించి అగ్నితో కలిసి గంగానది వద్దకు పోయరు. ఆమెను బహు విధములుగా స్తుతించిరి. నీవు మాకందరికీ తల్లివి, అన్ని జగములకు అధిపతివి. దేవతల ప్రార్థన అంగీకరించెను. దేవతలు అగ్నికి గర్భమున విడిపించుకొను మంత్రమును ఉపదేశించిరి. అగ్నియు దేవతలు చెప్పిన మంత్రబలమున తనలోనున్న రుద్రవీర్యమును గంగానదిలో నుంచెను. గంగానదియు కొన్ని మాసముల తర్వాత నా వీర్య భరింపలేకపోయెను. దుర్భరమగు ఆ శివవీర్యమును తన తీరమున ఉన్న రెల్లు పొదలలో విడిచెను. రెల్లు దుబ్బలో పడి ఉన్న శివవీర్యమును 6 విధములుగా ఎయ్యెను. బ్రహ్మ పంపగా వచ్చిన షట్కృత్తిక దేవతలు 6 విధములుగా నున్న ఆ రుద్ర తేజస్సు నొకటిగా చేసిరి. అప్పుడు శివ తేజస్సు 6 ముఖములు గల పురుషాకారమై ఉండెను. 6 ముఖములు గల ఆ రూప మగుటచే ఎవరి రక్షణ లేకున్నను పెరుగుచుండెను. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు వృషభము నెక్కి శ్రీశైలమునకు పోవుచు ఆ ప్రాంతమును చేరిరి. అప్పుడు పార్వతి స్తనముల నుండి క్షీరధారలు ప్రసవించినవి. పార్వతియు తన స్తనముల నుండి నిష్కరణముగా క్షీరప్రసవము జరిగినందున ఆశ్చర్యపడి, విశ్వాత్మక, నా స్థానముల నుండి క్షీరధారలిట్లు నిష్కారణముగా స్రవించుటకు కారణమేమని అడిగెను. అప్పుడు శివుడు పార్వతితో అగ్నితో జరిగిన విషయమంతయు చెప్పెను. ఆ పురుష రూపమున్న చోటకు మనము వచ్చితిమి. ఇప్పుడు నీ పుత్రుడొకటి చేతనే నీ స్తనములు క్షీరమును స్రవించుటచే ఇతడే నీ పుత్రుడు. నా తేజస్సు వలన జన్మించిన వాడు ఇతడు. శ్రీ మహావిష్ణువు పరాక్రమశాలి. వీనిని నువ్వు రక్షించి పాలింపుము. వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చునని శివుడు పార్వతితో పలికెను. పార్వతి శివుని మాటలను విని ఆ బాలుని తన ఒడియందు ఉంచుకొని తన స్తన్యములను వానికిచ్చెను. పరమశివుని మాటలచే ఆ బాలుని యందు పుత్రవాత్సల్యము చూపించి పార్వతి వాని యందు పుత్ర స్నేహమునంది ఉండెను. ఈ విధముగా ఆ బాలుని తీసుకొని ఆమె కైలాసమునకు వెళ్ళెను. పుత్రుని లాలించుచు ఆమె మిక్కిలి ఆనందము నందుచుండెను. రాజా, పరమ అద్భుతమగు కుమార జననము నీకు వివరించి తిని. దీనిని చదివినను వినినను పుత్ర పౌత్రాభివృద్ధి నందుదురు, సందేహము లేదు. మన్మధుడు తపస్వియగు శివునిపై బాణప్రయోగమును చేసి వాని తపోదీక్షకు భంగము కలిగించి శివుని కోపమునకు దుఃఖము నందినను మరుసటి జన్మయందు
వైశాఖ వ్రతమును చేసి పూర్వము కంటే గొప్పవాడయ్యను. కావున వైశాఖ మాస వ్రతము అన్ని పాపములకును పోగొట్టును మరియు వైధవ్యమును కలిగింపదు. స్త్రీలకు భర్త లేకపోవటను, పురుషులకు భార్య లేకపోవటను వైధవ్యమను చెప్పవచ్చును. వైశాఖ వ్రతము చేసి రతి దహింపబడిన మన్మధుని పొందినది. మన్మధుడును దగ్ధుడైనను వైశాఖ మహిమ వలన భార్యను పొందెను. విశాఖ అను పదము కుమారస్వామిని చెప్పును. వైశాఖ వ్రతమును విశాఖ జనన శ్రవణము పుణ్యప్రదము. శివుని కోపాగ్నికి గురి అయిన మన్మధుడు అనంగుడైనను ఏ వైశాఖ వ్రత మహిమ వలన సర్వోన్నతుడు సర్వోత్తముడు భార్యా విధీయుడు అయ్యను. ఆ వైశాఖ వ్రతమును ఆచరింపమని వారికి వైశాఖ స్నానము చేయని వారికి, దానము చేయని వారికి, వారెన్ని ధర్మములను ఆచరించిన వారైనను కష్ట పరంపరను నందుదురు. ఏ ధర్మములను ఆచరింపని వారైనను వైశాఖ వ్రతమును ఆచరించినచో వారికి అన్ని ధర్మములను ఆచరించినంత పుణ్యలాభము కలుగును. వైశాఖ పురాణము 12వ అధ్యాయము సంపూర్ణము. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.